జనవరి 26 నుంచి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. వ్యవసాయ భూములన్నిటికీ రైతు భరోసా వర్తిస్తుందని చెప్పారు. ఇక భూములైన రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. ఇక ప్రభుత్వం కందులకు 7,550 రూపాయలు మద్దతిస్తుందని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే కందులు అమ్ముకొని లాభాలు పొందాలని సూచించారు. వడ్లకు 48 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లించామని చెప్పారు పొన్నం. కందుల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. కందులు మద్దతు ధర 7,550 రూపాయలతోటి కొనుగోలు ప్రారంభమైంది. రైతులు తమ ఉత్పత్తి చేసిన కందుల్ని మార్కెట్ యార్డ్లో మద్దతు ధరకు అమ్ముకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో కూడా వడ్లకు సంబంధించిన ప్రక్రియ, పత్తి కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ, సన్ఫ్లవర్కు సంబంధించిన ప్రక్రియ కొనుగోలు విషయం లోపల సమర్థవంతంగా రాష్ట్ర రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేయడం జరిగింది. వడ్లకు సంబంధించి 48 గంటల నుంచి 3 రోజుల్లో పేమెంట్ చేస్తామన్నాం. ఆ విధంగా పేమెంట్ చేసాం. ఎటువంటి తరుగులు కోతలు లేకుండా, ఎక్కువగా తూకం వేయకుండా. అదేవిధంగా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నాం. వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. సో రైతాంగానికి సంబంధించి త్వరలో 26 జనవరి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వ్యవసాయ యోగ్యమైన, ఒకవేళ ఈ సీజన్కి వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన గుట్టలు, చెరువులు ఇవి తప్ప, రోడ్లు, లేఅవుట్లు తప్ప అన్ని స్థలాలకు ఎంత ఎక్స్టెండ్ అనే లిమిట్ లేకుండా రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భూమి లేని నిరుపేదలందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే జరుగుతూ ఉంది.